Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. నేను మీ వంశీ అందరూ ఎలా ఉన్నారు? I hope everyone is doing great. సో ఈ రోజు అయితే మన దగ్గర ఒక రాకెట్ లాంటి బైక్ అయితే ఉంది. అదే KTM Duke 390. సో దీనికి చాలా క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది. సో జెన్ 2 కి అయితే ఇంకా క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. సో జెన్ 3 చాలా మందికి నచ్చలేదు, కొందరికి నచ్చింది. సో లుక్స్ అనేది ప్రతి ఒక్కళ్ళది డిఫరెంట్ గా ఉంటది కాబట్టి సో కొందరికి నచ్చొచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. సో పర్సనలీ నాకు జెన్ 2 తో కంపేర్ చేసుకుంటే ఈ జెన్ 3 అనేది మోర్ అగ్రెసివ్. ఎలక్ట్రానిక్స్ దీంట్లో ఉన్న ఫీచర్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నాయి. అండ్ ఒక 400cc బైక్ మనకి 46 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుందంటే విచ్ ఇస్ టూ క్రేజీ అన్నమాట. అసలు ఈ సెగ్మెంట్ లో ఈ బైక్ ని ఏ బైక్ కూడా బీట్ చేయలేదు. ఎలక్ట్రానిక్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి దీంట్లో, ఎవ్రీథింగ్ అయితే చెప్తాను. సో ఈ బైక్ ని నాకు ప్రొవైడ్ చేసిన రెట్రో KTM ఉపల్ వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. సో మీలో ఎవరైనా నియర్ బై ఉపల్ ఎనీ KTM ప్రోడక్ట్ పర్చేస్ చేయాలి అనుకుంటే సో రెట్రో KTM ఉపల్ వాళ్ళకి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ కోంపల్లిలో కూడా వీళ్ళ షోరూమ్ అయితే ఉంది. సో లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ది వీడియో. బేబీ సూపర్ డ్యూక్, అదే KTM Duke 390 Gen 3. సో మనకి ఆరెంజ్ కలర్ లో అయితే ఉంది. సో ఈ బైక్ చూడడానికి మాత్రం చాలా అగ్రెసివ్ గా అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ మెయిన్ గా మనకి ఈ ఫ్రంట్ లో ఇవి షార్ప్ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయి కదా, సో దీని వల్ల లుక్ అనేది చాలా అంటే చాలా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ చాలా మందికి ఏంటంటే జెన్ 2 అంటే ఇష్టం ఉంది, చాలా మందికి జెన్ 3 అంటే ఇష్టం ఉంది. సో లుక్స్ అనేది సబ్జెక్టివ్ టాపిక్ కాబట్టి మనం దాని గురించి మాట్లాడొద్దు. సో ఫస్ట్ మెయిన్ గా దీని ఒక ఇంజన్ గురించి మాట్లాడాలి. ముందుతో కంపేర్ చేసుకుంటే దీని ఇంజన్ అయితే టోటల్లీ డిఫరెంట్ అనమాట. ఇప్పుడు మనకి 398.63cc అయితే వస్తుంది. అండ్ విచ్ ఈస్ LC4C అంటే లిక్విడ్ కూల్డ్ మనకి కాంపాక్ట్ ఇంజన్ అనమాట. సో మనకి ఇంజన్ అనేది కాంపాక్ట్ ఉంటుంది అండ్ వెయిట్ కూడా తగ్గుతుంది. అండ్ ముందుతో కంపేర్ చేసుకుంటే మనకి జెన్ 2 కంటే ఇది ఒక 4 to 5 గేర్స్ అనేది వెయిట్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో వాడిన కాంపోనెంట్స్ కానీ ఎలిమెంట్స్ కానీ విచ్ ఆర్ టూ గుడ్ అనమాట. మనకి క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా మనకి వెయిట్ అనేది చాలా బాగా మేనేజ్ చేస్తారు. అండ్ మీకు ఆల్రెడీ చెప్పేసాను, లిక్విడ్ కూల్డ్ 4 వాల్వ్ ఇంజన్ తో వస్తుంది. సో ఇక్కడ రేడియేటర్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ దీని యొక్క పవర్ గురించి మాట్లాడితే మనకి 46 PS పవర్ వస్తుంది. అసలు ఒక 400cc మనకి 46 పవర్ అంటే సో చూసుకోండి, 46 PS అంటే అసలు చాలా నెక్స్ట్ లెవెల్ అన్నమాట. అసలు ఈ బైక్ ని ఒక బిగినర్ నడిపితే కనుక అస్సలు కంట్రోల్ చేయలేడు, అంత మనకి రా పవర్ అయితే ఈ బైక్ లో ఉంది. అండ్ మనం టార్క్ గురించి మాట్లాడితే దీంట్లో 39 Nm టార్క్ అయితే ఉంది. అండ్ పవర్ కానీ టార్క్ కానీ సో నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి కూలెంట్ అనేది చూపిస్తుంది. సో మినిమం కానీ మాక్సిమం కూలెంట్ లెవెల్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు టాప్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి రేడియేటర్ చూసుకున్నా కూడా టోటల్ గా మనకి కర్వ్ లో వచ్చింది. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ నుంచి చూసుకుంటే మనం ఒకసారి ఇగ్నిషన్ అనేది ఆన్ చేసుకుందాం. సో ఇగ్నిషన్ ఆన్ చేసుకున్న వెంటనే దీని యొక్క DRLs అనేది ఆన్ అయిపోతాయి. సో ఇక్కడ మనకి DRLs అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ LED టోటల్ గా మనకి రిఫ్లెక్టర్ బేస్ అన్నమాట, ఈ ప్రొజెక్టర్స్ అయితే దీంట్లో లేవు. అండ్ LED ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. అండ్ మనకి హజార్డ్ స్విచ్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ. సో ఫ్రంట్ నుంచి లుక్ అనేది చూడడానికి ఇలా అయితే ఉంది. సో విచ్ ఇస్ టూ అగ్రెసివ్ అని చెప్పాలి. అండ్ నైట్ టైం హెడ్ లైట్ విజిబిలిటీ అనేది డీసెంట్ ఉంది, మరీ టాప్ నాచ్ లేదు. మీరు ఒకవేళ నైట్ రైడ్ చేయాలి అనుకుంటే కంపల్సరీగా మీరు ఎక్స్ట్రా లైట్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇది మనకి ఫ్రంట్ నుంచి అనమాట. అండ్ ఒకసారి మీకు రియర్ నుంచి కూడా చూపిస్తాను. అండ్ రియర్ టైల్ లైట్ అనేది మనకి చూడడానికి ఇలా ఉంది, లైక్ T షేప్ లో. చూడడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ మీరు ఒకవేళ బ్రేక్ అనేది క్లిక్ చేస్తే సో ఇవి కూడా మనకి వస్తాయి అన్నమాట. ఇక్కడ కూడా మనకి లైట్స్ అనేవి ఉన్నాయి. సో ఇది లైటింగ్ గురించి. అండ్ ఒకసారి ఇగ్నిషన్ అయితే ఆఫ్ చేద్దాం. అండ్ మీటర్ కన్సోల్ కూడా చాలా బాగుంటుంది, దీని గురించి కూడా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి అడ్జస్టబుల్ బ్రేక్ ఇంకా క్లచ్ లీవర్ అనేది వస్తుంది. సో మీ ఫింగర్ సైజ్ కి తగ్గట్టు మీరు బ్రేక్ ఇంకా క్లచ్ లీవర్ అని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు, విచ్ ఇస్ టూ గుడ్ అనమాట. అండ్ ఇక్కడ కూడా మనకి ఇది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ వీఆర్ గెటింగ్ అసిస్టెంట్ స్లీపర్ క్లచ్. సో మనకి క్లచ్ ఫీడ్బ్యాక్ అనేది సో చాలా లైట్ ఉంది. సో మీరు ఎక్స్ట్రీమ్ గా గేర్స్ అనేది డౌన్ చేసినా కూడా ఎటువంటి ఇష్యూ అనేది కూడా దీంట్లో రాదు. అండ్ మనం సస్పెన్షన్ గురించి మాట్లాడితే 43 mm మనకి WP అపెక్స్ సస్పెన్షన్ వస్తుంది, విచ్ ఇస్ ఫుల్లీ అడ్జస్టబుల్ అన్నమాట. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే 320 mm డిస్క్ బ్రేక్ ఉంది. సో ఇది హబ్లెస్ డిస్క్, మనకి హబ్ లాంటిది ఏం లేదు. సో ఇక్కడ మనకి వెయిట్ రిడక్షన్ అనేది చేశారు ఇక్కడ కూడా. అండ్ చాలా ప్లేస్ లో మనకి వెయిట్ రిడక్షన్ అనేది చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి 4 piston రేడియల్లీ మౌంటెడ్ వైబ్రీ క్యాలిపర్స్ ఇచ్చారు. బ్రేకింగ్ అయితే టూ గుడ్ ఉంది అసలు ఈ సెగ్మెంట్ లో. సో చాలా అంటే చాలా బాగుంది బ్రేకింగ్ అనేది. అండ్ ఫ్రంట్ లో మనకి 110 సెక్షన్ టైర్ వస్తుంది, రియర్ లో మనకి 150 సెక్షన్ టైర్ వస్తుంది. రెండు కూడా మనకి రేడియల్ టైర్స్ అనమాట. అండ్ టైర్స్ గ్రిప్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎక్కడ కూడా కాన్ఫిడెన్స్ అనేది లూజ్ అవ్వట్లేదు. బ్రేకింగ్ కానీ అలాగే దీని యొక్క సస్పెన్షన్ కానీ టైర్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నాయి. అండ్ ఈ సస్పెన్షన్ అనేది మనకి ఫుల్లీ అడ్జస్టబుల్. అండ్ ఇక్కడ మనకి రీబౌండ్ కానీ అండ్ ఇక్కడ కంప్రెషన్ కానీ ఈ రెండు కూడా చేసుకోవచ్చు. సో మనకి కంప్రెషన్ అండ్ రీబౌండ్ ఏంటంటే సో ఇన్ కేస్ మీరు బండి నడుపుతున్నప్పుడు సో సస్పెన్షన్ అనేది గుంతలు వచ్చినప్పుడు కిందికి వస్తుంది కదా, సో అది ఎంత కిందికి రావాలి అని చెప్పేసి అది కంప్రెషన్ అన్నమాట. సో కిందికి వచ్చిన తర్వాత ఎంత తొందరగా పైకి వెళ్ళాలి అనేది రీబౌండ్. సో కంప్రెషన్ రీబౌండ్ ఏంటంటే సో మనం సెట్ చేసుకున్న దానికి తగ్గట్టు ఎంత కిందికి రావాలి ఎంత పైకి వెళ్ళాలి రిటర్న్ లో అని చెప్పేసి మనకు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇది ట్రాక్ లో చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీకు నచ్చినట్టు మీరు ఇక్కడ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు.
సో మనకి ఇక్కడ ఉంది కదా, సో ఇది రీబౌండ్ అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇది కంప్రెషన్. సో ఇది మనకి సస్పెన్షన్ గురించి. అండ్ ఇక్కడ మనకి నంబర్ ప్లేట్ హోల్డర్ అనేది ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే డ్యూక్ 390. సో ఇది చాలా బల్కీగా ఉంది. అండ్ ట్యాంక్ కెపాసిటీ కూడా మనకి 15 లీటర్స్ అయితే ఉంది. అండ్ E20 ఫ్లెక్స్ వీల్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ట్యాంక్ కెపాసిటీ కూడా పెరిగింది మనకు. అండ్ మైలేజ్ కూడా మీకు నడిపిన దాన్ని బట్టి వస్తుంది అనమాట. లైక్ 20 నుంచి 30 kmpl మధ్యలో వస్తుంది. మీరు చాలా అగ్రెసివ్ గా నడుపుతున్నారు అంటే మీకు 20 నుంచి 20 లోపల కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇది మైలేజ్ కోసం కాదు, ఈ బండి మెయిన్ గా పర్ఫార్మెన్స్ కోసమే తీసుకుంటారు. సో మైలేజ్ అనేది అంత పెద్ద ఇంపాక్ట్ అనేది చేయదు ఈ బండి తీసుకున్న తర్వాత. ఇక్కడ మనకి ఏంటంటే ఆరెంజ్ కలర్ రిలీజ్ ఫ్రేమ్ అనేది ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి అల్యూమినియం సబ్ ఫ్రేమ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇదన్నమాట. అండ్ మనకి ఆఫ్ సెట్ మోనోషాక్ అబ్జర్వర్ అయితే ఇచ్చారు. ఇది కూడా మనకి WP అపెక్స్ నుంచి. అండ్ ఇది కూడా మనము అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. నాకు తెలిసి 10 లెవెల్స్ వరకు మనకి అడ్జస్ట్మెంట్ అనేది ఉంది. సో ఇది ప్రీలోడ్ అన్నమాట. అండ్ దీంట్లో మనకి ఇక్కడ సాఫ్ట్ ఆడ్ కూడా చేసుకోవచ్చు. అండ్ మనకి రీబౌండ్ కూడా చేసుకోవచ్చు. కంప్రెషన్ లేదు బట్ రీబౌండ్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకసారి మీకు ఎగ్జాస్ట్ కూడా వినిపిస్తాను. అండ్ మనకి డీసెంట్ ఇనఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. ఇప్పటివరకు నేను టెస్ట్ చేశాను, ఎక్కడ కూడా మనకి తగిలే ఛాన్స్ అయితే లేదు. అండ్ సీట్ హైట్ కూడా మనకి చాలా తక్కువ ఉందన్నమాట ముందుతో కంపేర్ చేసుకుంటే. లైక్ మీ హైట్ అనేది 5'3", 5'2" ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అండ్ లైక్ సూపర్ డ్యూక్ లో ఉన్నట్టు మనకి ఆరెంజ్ సీట్ అయితే ఇచ్చారు. సీట్ అనేది కొద్దిగా మనకి స్టిఫ్ సైడ్ లో ఉంది. సో మనకి అంత కంఫర్టబుల్ అయితే ఉండదు. అండ్ పిలియన్ సీట్ కూడా మనకి డీసెంట్ ఉంది. సో ముందుతో కంపేర్ చేసుకుంటే సీట్ అనేది కొద్దిగా పెద్ద ఉంది కాబట్టి మనకి కంఫర్ట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి గ్రాబ్ హ్యాండ్స్ కూడా మంచి క్వాలిటీ ఇచ్చారు. అండ్ కావాలంటే మీరు రియర్ లో ఇవి ఉన్నాయి కదా, సో ఇవి మీరు రిమూవ్ కూడా చేసుకోవచ్చు. అండ్ రియర్ సెక్షన్ అనేది చూడడానికి ఇలా ఉంది. సో మీరు రిమూవ్ చేసుకుంటే ఏంటంటే ఇంకొద్దిగా బెటర్ కనిపిస్తుంది. లైక్ ఒక టైల్ లైట్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నారు అనుకోండి, సో మనకి వెనక నుంచి లుక్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. అండ్ రియర్ లో మనకి 150 సెక్షన్ టైర్ ఉంది. సో టైర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, విచ్ ఆర్ 2 కూడా అనమాట. ఇక్కడ మనకి 150, 60, R70 ఇంచ్ అనమాట. సో నెక్స్ట్ రియర్ లో మనం చూసుకుంటే 240 mm డిస్క్ బ్రేక్ ఉంది. అండ్ మనకి డ్యూయల్ ఛానల్ ABS ఉంది. అండ్ సూపర్ మోటో ABS కూడా ఉంది కాబట్టి మీరు రియర్ ABS అనేది ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. అండ్ మనకి బైబ్రీ క్యాలిపర్ అయితే ఇచ్చారు రియర్ లో. అండ్ అల్యూమినియం స్వింగమ్. సో మనకి బెటర్ హ్యాండ్లింగ్, బెటర్ స్టెబిలిటీ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఇస్ 2 గుడ్ అనమాట. ఇక్కడ కూడా మనకి కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే సో ఓపెన్ చైన్ సిస్టమ్ ఉంది యాజ్ ఇట్ ఈస్. అండ్ మనకి సారీ గార్డ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే సో మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది విత్ అసిస్టెంట్ స్లీపర్ క్లచ్ తో పాటు మనకి క్విక్ షిఫ్టర్ అనేది కూడా ఉంది. సో మీరు క్లచ్ యూజ్ చేయకుండానే గేర్ అనేది అప్ చేయొచ్చు, అలాగే డౌన్ కూడా చేయొచ్చు. అండ్ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ ఉంది. సో సెంటర్ స్టాండ్ అనేది లేదు. అండ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ మనకి ట్రెలిస్ ఫ్రేమ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ టైర్ ప్రెజర్ ది మనకి ఇక్కడ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకి ప్లేస్ లేదు కాబట్టి సో ఇక్కడ ఇచ్చారు అనుకుంటున్నాను నేను. అండ్ ట్యాంక్ కూడా చూడడానికి చాలా బాగుంది. అండ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ పెరిగింది కాబట్టి మనకు కొద్దిగా రేంజ్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం ఒకసారి ఇగ్నిషన్ ఆన్ చేసుకుందాం. సో దీంట్లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మీటర్ అయితే ఉంది ఈ సెగ్మెంట్ లో. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఐబీమ్ లోబీమ్ పాసేజ్ కోసం ఇక్కడ ఒక స్విచ్ అయితే ఇచ్చారు. అండ్ అదర్ స్విచ్. అండ్ కొత్తగా వచ్చిన మనకి 2026 వేరియంట్ లో ఏంటంటే దాంట్లో క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది. అండ్ మనకి వీడియో గేమ్ లాంటి స్విచ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ ఇండికేటర్ స్విచ్ అండ్ హారన్ స్విచ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంజన్ కిల్ స్విచ్, అలాగే సెల్ఫ్ స్టార్ట్ అనేది సపరేట్ గా ఇచ్చారు. సో మనం ఇంజన్ కిల్ స్విచ్ అనేది ఆన్ చేసుకుందాం. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకుంటే ఒకసారి మళ్ళీ మీకు స్వైప్ అప్ చూపిస్తాను. సో మనకి స్వైప్ అప్ అయితే చాలా క్రేజీ ఉందని చెప్పొచ్చు. మీటర్ గురించి సపరేట్ గా ఒక వీడియో అయితే చేశాను. సో మీటర్ అనేది చూడడానికి ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీరు 4 ఉన్నాయి కదా, సో కావాలంటే మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ రోడ్ లో ఉంది కదా ABS, దీన్ని మీరు సూపర్ మోటో చేంజ్ చేస్తే రియర్ ABS ఆఫ్ అవుతుంది. అండ్ ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్. అండ్ ఈ స్విచెస్ ద్వారా మనం లోపలికి వెళ్ళినట్టయితే సో ఇక్కడ మనకి ఏంటంటే సో మోటార్ సైకిల్లో మనకి రైడ్ మోడ్, ABS, ట్రాక్షన్ కంట్రోల్ అండ్ లాంచ్ కంట్రోల్ కూడా ఉంది. ఈ లాంచ్ కంట్రోల్ అనేది మనకి 1000 కిలోమీటర్స్ తర్వాతనే ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ సో బైక్ ఇన్ఫర్మేషన్, లైక్ మనం స్పీడ్ కూడా సెట్ చేసుకోవచ్చు. లైక్ ఎవరికైనా మీరు మీ బైక్ ఇస్తున్నప్పుడు ఒక స్పీడ్ అనేది సెట్ చేసుకుంటే అంతకు మించి బైక్ అనేది వెళ్ళదు. సో ఇది కూడా దీంట్లో ఉంది. అండ్ చాలా ఫీచర్స్ ఉన్నాయి. దీని గురించి ఒక డెడికేటెడ్ గా వీడియో అనేది పెట్టాను. సో కావాలంటే ఆ వీడియోని చూడవచ్చు మీరు. అండ్ ఇది ఓవరాల్ గా మీటర్ గురించి అండ్ హ్యాండిల్ బార్ యొక్క ఫీచర్స్ గురించి. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి Type-C ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చారు కాబట్టి సో మీరు ఆన్ ద వేలో మీ యాక్షన్ కెమెరాస్ కానీ మొబైల్ కానీ మీరు ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. ఫైనల్లీ దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది KTM Duke 390 రాకెట్ గురించి అన్నమాట. సో దీంట్లో మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ పవర్ వస్తుంది అన్నమాట ఈ సెగ్మెంట్ లో. మీకు 400cc లో మెయిన్ గా పర్ఫార్మెన్స్ మెయిన్ ప్రయారిటీ, మైలేజ్ అనేది అంత కన్సర్న్ కాదు అనుకుంటే దిస్ ఈస్ ది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అన్నమాట. ఎందుకంటే 400cc లో 46 PS పవర్ అంటే అసలు టూ క్రేజీ అన్నమాట. అసలు బిగినర్స్ ఈ బైక్ ని అసలు రికమెండ్ చేయను, ఎందుకంటే పవర్ అనేది టూ క్రేజీ ఉంటుంది, అసలు మీరు హ్యాండిల్ కూడా చేయలేదు. సో మీరు నార్మల్ గా 40 bhp 35 bhp పవర్ మీరు ఆల్రెడీ నడిపి ఉన్నారంటే సో యూ క్యాన్ రైడ్ దిస్. బట్ అంతకు మించి మీరు 15-20 bhp నుంచి వస్తున్నారు అంటే ఇది చాలా కష్టం అన్నమాట, అసలు ఇంపాసిబుల్ నడపడానికి.
సో పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది, అసలు కంట్రోల్ చేయలేరు కూడా. సో మీకు 400cc మెయిన్గా పర్ఫార్మెన్స్ కావాలి, బెస్ట్ బ్రేకింగ్, బెస్ట్ టైర్స్, అలాగే బెస్ట్ సస్పెన్షన్, ఎలక్ట్రానిక్స్ ఉండాలి అనుకుంటే దిస్ ఇస్ ది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అన్నమాట. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఐ విల్ సీ యూ అనదర్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.